హాయ్ అండి. నిన్నైతే ఎక్సలెంట్ మ్యాచ్ చూసామండి. ఆర్సీబీకి అలానే ఎంఐకి అయితే ఎక్స్ట్రాడినరీ నాకైతే చూసాం. ఎందుకంటే మీరు చూసుకుంటే చాలా ఈజీగా సునాయాసం గెలిచే విధంగా అనిపించింది ముంబై అయితే. కానీ లాస్ట్లో అయితే కొంచెం ఏదైతే భువనేశ్వర్ కుమార్ కావచ్చు, కృణాల్ పాండ్యా కావచ్చు, ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశారు. అక్కడ ఒక చిన్న ఇది జరిగింది. మనం ఏదైతే రిషబ్ పంత్ అప్పుడు T20 వరల్డ్ కప్ ఏదైతే జరిగిందో సేమ్ ఇలానే కృణాల్ పాండ్యా యాక్చువల్గా ఒక 4 2 6 వరుసగా ఇచ్చిన తర్వాత కృణాల్ పాండ్యా కొట్టాడు. హార్దిక్ పాండ్యా ఇద్దరు బ్రదర్స్ కదా. కృణాల్ పాండ్యా బౌలింగ్లో కొట్టడం చూసాం. ఆ టైంలో కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తీసుకుని లేస్ కట్టుకోవడం కొంచెం డిలే చేశాడు. ఆ డిలే చేసినాక మొమెంటం కొంచెం మారిపోయింది. ఆ మూమెంట్ తర్వాత అయితే మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఆర్సీబీ వైపు తిరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే టార్గెట్ యూజ్గా ఉంది, చాలా ఎక్కువ ఉంది, అంత ఈజీ కావట్లేదు. మీరు చూసుకుంటే ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ దాదాపు 220 పరుగులు చేయడం చాలా పెద్ద టార్గెటే. మీరు చూసుకుంటే రజత్ పటిదార్ కెప్టెన్గా లాస్ట్ మ్యాచ్ కావచ్చు, ఈ మ్యాచ్ కావచ్చు ఎక్స్ట్రాడినరీ నాకులు ఆడుతున్నాడు. అలానే కోహ్లీ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ రావడం చూసాం. పడికల్ నుంచి, అలానే జితేష్ శర్మ నుంచి కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి స్ట్రైక్ కూడా ఆడడం చూసాం. విరాట్ కోహ్లీ వచ్చేసి యాంకర్ రోల్లో పోషించడం చూసాం. మంచి ఇన్నింగ్స్ అయితే అతని నుంచి కూడా వచ్చింది. ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ చాలా ఉత్కంఠ. అసలు క్లైమాక్స్ ఎలా ఉందంటే ఆర్సీబీ ఓడుతుందా గెలుస్తుందా సిచ్యువేషన్